హాయ్ ఫ్రెండ్స్, చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. డబ్బు గురించి. డబ్బు సంపాదించడానికి చాలామంది నేరగాళ్ళు, మోసగాళ్ళు రకరకాల మార్గంలో వచ్చేసి మోసం చేసే పనిలో ఉన్నారు. ఈ వీడియో కనుక మీరు చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మోసపోయే అవకాశం అయితే ఉండదు, గ్యారెంటీగా చెప్తున్నాను. సో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మనందరికీ కేరళ లాటరీ గురించి ఐడియా ఉంటుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై ఏదో ఒక యాడ్ చూశాను కేరళ లాటరీ గురించి. డబ్బు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, లాటరీ అన్నా అందరికీ ఇష్టంగా ఉంటుంది. సో టచ్ చేశాను, ఓపెన్ అయింది. తర్వాత ఎందుకులే మనకని చెప్పేసి కట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. 15 నిమిషాల్లో నా వాట్సాప్కి ఒక మెసేజ్ వచ్చింది. హాయ్ సార్, మీరు ఇష్టంగా ఉన్నారా కేరళ లాటరీ గురించి అని ఒక మెసేజ్ వచ్చింది. అతను కేరళ లాటరీ విధి విధానాలు మొత్తం మెసేజ్ చేసుకుంటూ వస్తున్నాడు. లాటరీ టికెట్ ఎంత అని అడిగాను. 40 రూపాయలు సార్ అని చెప్పారు. సరే 40 రూపాయలే కదా, ఏముంది పోతే 40 కదా అని చెప్పేసి ఒక టికెట్ తీసుకొని ట్రై చేద్దామని ఒక టికెట్ తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్లో ఒక టికెట్ ఏర్పాటు చేసి ఆ టికెట్ నాకు వాట్సాప్ చేశాడు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి డ్రా ఉందని చెప్పాడు. 2 గంటలు అయిన తర్వాత నాకు ఒక మెసేజ్ వచ్చింది అదే వాట్సాప్ నుండి. సార్, కేరళ లాటరీ డ్రా తీయడం అయిపోయింది, ఇక్కడ ఒక లింక్ ఇస్తున్నాను, అది క్లిక్ చేసి మీరు ఎంత గెలుచుకున్నారో చూసుకోండి అని చెప్పేసి ఉంది. సో మనం 40 రూపాయలు కట్టాం కదా, టచ్ చేస్తే మీరు 5 లక్షలు గెలుచుకున్నారు అని ఉంది. ఎవరు ఏ ప్రైజ్లో ఎంత లాటరీ సంపాదించారో మొత్తం అన్ని డేటా మొత్తం అందులో ఉంది. సో చెక్ చేస్తే 4వ స్థానంలో మన పేరు ఉంది, మన నెంబర్ ఉంది. సో కొద్దిగా ఆశ కలిగేసరికి సో మీ అకౌంట్ నెంబర్ చెప్పండి సార్, మీ అకౌంట్లో 5 lakhs జమ చేస్తాము అని అతను మెసేజ్ చేస్తున్నాడు. నాకు కొద్దిగా అనుమానం స్టార్ట్ అయింది. సో ఒక చెక్కు ఫోటో తీసి పంపించాను. నాకు ఒక మెసేజ్ వచ్చింది, మీ అకౌంట్లో 5 lakhs యాడ్ చేస్తున్నాము, కాకపోతే GST ఫీజు కట్టని కారణంగా మధ్యలో హోల్డ్ అయిపోయింది అని చెప్పేసి. అప్పుడు అనుమానం అనే బలం పెరిగింది నాకు. సో అతనికి ఫోన్ చేసి మాట్లాడాను. మీరు 5,000 పంపించండి, మీ అకౌంట్లో 5 lakhs ఇస్తాం అని చెప్పారు. ఖచ్చితంగా ఇది మోసపూరితమైన కుట్ర అని గ్రహించారు. సో ఈ విధంగా ఎవరైనా మీ చేత ఇటువంటి రాంగ్ స్టెప్ వేయిస్తే ఫోన్పే చేయడం కానీ, డబ్బులు చెల్లించడం కానీ అసలు చేయొద్దు. ఇటువంటి చీటర్స్ ఎన్ని రకాలుగా ఎన్ని వేషాలు వస్తారో మాత్రం మనం చెప్పలేము. సో అందరూ జాగ్రత్తగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను.